9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. మున్సిపల్ నిబంధన మేరకు సెట్ బ్యాంక్ చేయకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు. పట్టణంలోని 5వ వార్డులో అబ్బసీన్ అనేటటువంటి వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇంటికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా దానికి రోడ్లో ఎంకరేజ్ అయ్యి కడుతుంటే మేము మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో చేస్తే గతంలో కూడా ఆపేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం కాకుండా మళ్ళీ ముందుకు ఎంకరేజ్ అయ్యి మళ్ళీ కడతా ఉంటే నిన్న పోయి మళ్ళీ కడితే చైర్మన్ గారికి, మా కౌన్సిలర్ గారికి అందరికీ కూడా మేము కంప్లైంట్ చేస్తే ఫోన్లే కట్టుకొని ఏముంది అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇది మేము కమిషనర్ గారిని కలిసినాము, టీపీఓ గారికి మాట్లాడినాము. వాళ్ళు వచ్చేసి పని ఆపమని చెప్పేస్తే కూడా ఆయన ప్రస్తుతానికి ఇంకా పని నడిపిస్తూనే ఉన్నాడు. ఇట్లా నుంచి రోజుకు ఒక 100 నుంచి 200 బైకులు, కార్లు వెళ్తూ ఉంటాయి. ఒక 500 మందికి సంబంధించినటువంటి రోడ్డు ఇది ఎంకరేజ్ కాకుండా దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారులకు, నాయకులకు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని ఇమ్మీడియట్ ఆపేయాలని చెప్పేసి, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 5వ వార్డు ఈ రెడ్డి కాలనీ అందరి తరఫున మేము కోరుతున్నాం. రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులోని రెడ్డి కాలనీ నియర్ న్యూ బిల్డింగ్ కామరెడ్డి రోడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ప్రకారం మున్సిపల్లో మేము కంప్లైంట్ చేసినాం. మన ఉన్నటువంటి నియమ నిబంధనలకు అతిక్రమించి రోడ్లోకి కన్స్ట్రక్షన్ చేస్తే నిన్న పోయి మున్సిపల్ అధికారులకు మేము కంప్లైంట్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి పని ఆపడం ఉండదు. మరియు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కట్టడం, ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ ముందుకు రావడము, రోడ్లను ఆక్యుపై చేయడము, ఎదురుగా వచ్చిన వాళ్ళ మీకు దౌర్జన్యంగా మాట్లాడడం, ఇది రామాయంపేటలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి తగిన న్యాయం చేయగలరని, మాకు సరైన రోడ్లు సెట్ బ్యాక్ అయ్యి ఈ కన్స్ట్రక్షన్ను ఏదైతే మున్సిపల్ రూల్స్ ఏదైతే విధంగా ఉన్నాయో నియమ నిబంధనల ప్రకారం కట్టిపిస్తారని, దీని యొక్క మాకు జరిగినటువంటి అన్యాయానికి మీరు న్యాయం చేస్తారని భావిస్తూ సంతోషం.